4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రతి ఉద్యమము కొత్త నాయకత్వాన్ని సృష్టిస్తుంది. అందులో విద్యార్థి ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలకి స్వభావం ఉంటుంది. మీరు జై తెలంగాణ ఉద్యమం, జై ఆంధ్ర ఉద్యమాలు వచ్చినప్పుడు ఇప్పుడున్న చాలామంది సీనియర్ నాయకులు ఆ ఉద్యమాల నుంచి పుట్టిన వాళ్ళే. ఇటీవల తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా చాలామంది పొలిటికల్ లీడర్స్ ఎమర్జ్ అయ్యారు. పార్లమెంటు, అసెంబ్లీలకు కూడా ఎన్నికయ్యారు. అస్సాంలో అయితే ఏకంగా అస్సాం ఉద్యమం ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ నాయకత్వంలో జరిగితే అక్కడ ప్రఫుల్ల కుమార్ మహంత ఆసు నాయకుడు ఏకంగా యూనివర్సిటీ హాస్టల్ నుంచి చీఫ్ మినిస్టర్ రెసిడెన్స్కు మారాడు. సో అందువల్ల ఈ మూమెంట్స్కు ఆ రకమైన స్ట్రెంగ్త్ ఉంటుంది. బట్ ఢిల్లీలో చీఫ్ మినిస్టర్గా వచ్చిన రేఖా గుప్తా కూడా ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్లో ఏబీవీపీ తరఫున జనరల్ సెక్రటరీగా పనిచేసిన వారు. సో అందువల్ల స్టూడెంట్ మూమెంట్స్ అనేక మంది కొత్త లీడర్స్ క్రియేట్ అవుతుంది. ఎందుకు ఈ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా అంటే బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన పెద్ద పోరాటం, అందులో అనేక శక్తులు పాల్గొన్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, అతివాద ఇస్లామిక్ పార్టీల జమాత్, ఇలాంటి పార్టీలతో మొదలుకొని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక రకంగా అది విద్యార్థి నిరసన. మీరు ఢాకా యూనివర్సిటీ ఒక పెద్ద సెంటర్ అయ్యారు. ఆ విద్యార్థి ఉద్యమానికి ఢాకా యూనివర్సిటీలో సోషాలజీ చదువుతున్న 26 సంవత్సరాల యువకుడు నాహీద్ ఇస్లాం నాయకత్వం వహించారు. అయితే ఆ తర్వాత ఇంటరిమ్ గవర్నమెంట్ ఏర్పడింది మహమ్మద్ యూనస్ నాయకత్వంలో. దాంట్లో వివిధ వర్గాల ప్రతినిధులతో పాటు స్టూడెంట్ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాహీద్ ఇస్లాం కూడా ఒక మినిస్టర్గా ఉన్నాడు. ఆయన కమ్యూనికేషన్స్ అండ్ ఐటీ మినిస్టర్గా ఉన్నాడు. కానీ స్టూడెంట్స్కి ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ లేదు. మిగతా అనేక రాజకీయ శక్తులు విద్యార్థుల్లో వ్యక్తమైన ఈ ఉద్యమం, ఆ ఉద్యమానికి ఆ రోజు స్టూడెంట్స్ ఎగెనెస్ట్ డిస్క్రిమినేషన్ అని. ఎందుకంటే ఆ ఉద్యమం స్టార్ట్ అయింది 1971 బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో పాల్గొన్న కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉండడాన్ని వ్యతిరేకంగా ఉద్యమం స్టార్ట్ అయింది. అందుకే దాన్ని స్టూడెంట్స్ ఎగెనెస్ట్ డిస్క్రిమినేషన్ అన్నారు. ఆ ఉద్యమాన్ని షేక్ హసీనా సరిగా హ్యాండిల్ చేయకపోవడం వల్ల షేక్ హసీనా నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం రూపాంతరం చెందింది. ఆ ఉద్యమం ఎప్పుడైతే బలపడి పెద్ద ఎత్తున షేక్ హసీనా వ్యతిరేక ఉద్యమంగా మారిందో, షేక్ హసీనా రాజకీయ ప్రత్యర్థులందరూ అందులో ఎంటర్ అయ్యారు. పాకిస్తాన్, అమెరికా లాంటి శక్తులు ఎంటర్ అయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం ఏంటంటే షేక్ హసీనా తొలగిపోవటానికి కారణమైంది. సో కానీ మూలము మాత్రం డెఫినెట్గా స్టూడెంట్ ప్రొటెస్ట్లో ఉంది. ఇప్పుడు ఆ స్టూడెంట్సే కొత్త పార్టీ ఫామ్ చేశారు. ఇదే నాహీద్ ఇస్లాం కన్వీనర్గా నేషనల్ సిటిజన్స్ పార్టీ అని అనౌన్స్ చేశారు. ఈ కొత్త పార్టీ ఏ పరిణామాలకు దారి తీస్తుంది, ఇది బంగ్లాదేశ్ను మంచి చేస్తుందా చెడు చేస్తుందా ఇప్పుడే చెప్పలేము. కానీ ఎవరు దీనికి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారంటే క్లియర్గా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ రియాక్ట్ అయింది. అంటే బిఎన్పి షేక్ హసీనా వ్యతిరేక శిబిరంలోనే మొదలైంది ఈ కొత్త నేషనల్ సిటిజన్ పార్టీ ఏర్పాటు పట్ల వ్యతిరేకత. ఎందుకు అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఖాలిదా జియా నాయకత్వంలోని పార్టీ ఆటోమేటిక్గా ఎన్నికలంటూ ఎప్పుడు జరిగినా మేమే కదా అధికారంలోకి వచ్చేది అనే నమ్మకంతో ఉన్నారు. హసీనా ఓడిపోతే హసీనా లేదు కనుక ఆటోమేటిక్గా తమకే అధికారం అని. గతంలో బంగ్లాదేశ్ చరిత్రలో జరిగింది కూడా అదే. మిలిటరీ కోర్స్ లేనప్పుడు ఎన్నికలంటూ జరిగితే హసీనా నాయకత్వం అవామీ లీగ్, ఖాలిదా జియా నాయకత్వంలో బంగ్లా నేషనలిస్ట్ పార్టీ. మధ్యలో ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చే వరకు ఆ అసహనం మొదలైంది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీలో. ఇదేంటి ఈ నేషనల్ సిటిజన్ పార్టీ వచ్చి తమకు రాబోయే అధికారాన్ని అడ్డుకుంటుందా అనే అనుమానం కలుగుతోంది. అందుకే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ బహిరంగంగానే నాహీద్ ఇస్లాంను వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. మీరు మహమ్మద్ యూనస్ ప్రభుత్వంలో తాత్కాలిక ప్రభుత్వంలో ఉంటారు, మళ్ళీ పార్టీ ఎట్లా రాజకీయాల్లో ఎలా ఉంటారంటే ప్రశ్నించారు. దానికి నాహీద్ ఇస్లాం సమాధానం చెప్తూ యూనస్ ప్రభుత్వం నుంచి వైదొలిగి ఫుల్ టైం పొలిటీషియన్గా కొత్త పార్టీగా ఎవాల్వ్ అయ్యారు.
ఈ వేల సంఖ్యలో ఢాకాలో ఈ పార్టీ ఏర్పాటు సందర్భంగా విద్యార్థులు వచ్చారు. ఇప్పుడు ఏం జరగబోతోంది, ఈ పార్టీ ఎవరితో కలుస్తుంది? ఒకటి మాత్రం నిజం, హసీనాకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది కనుక షేక్ హసీనాతో అవామీ లీగ్తో కలిసే ప్రసక్తి లేదు. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీలో చేరక వాళ్ళు వేరే పార్టీ పెట్టుకున్నారు కనుక మరి వాళ్ళు బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకే పోటీగా మారుతారా, అవామీ లీగ్ను పోటీ చేయనియరా? ఇవన్నీ క్వశ్చన్సే. ఇండియా పట్ల ఎలా ఉంటారంటే నహీద్ ఇస్లాం ఇప్పటికైతే మేము న్యూట్రల్గా ఉంటాం, నైదర్ ప్రో ఇండియా నార్ ప్రో పాకిస్తాన్ అన్నాడు. కానీ ఆయన ఇప్పటి వరకు మహమ్మద్ యూనస్ ప్రభుత్వంలో భాగం. మహమ్మద్ యూనస్ ప్రభుత్వం క్లియర్గా ప్రో పాకిస్తాన్ యాంటీ ఇండియా ఉంటూ వచ్చింది. సో వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఈ కొత్త పార్టీ ఏర్పాటు ట్రాక్షన్ ఎంత ఉంటుంది, ప్రజల్లోకి ఎంత వెళ్ళగలరు, వెళ్ళినప్పుడు షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఏర్పడిన వెల్లువ ఒక రాజకీయ పార్టీగా మనుగడ సాధిస్తుందా, ఇవన్నీ ఇప్పుడే చెప్పలేం. ఇలా టు వెయిట్ అండ్ సీ, ఎందుకంటే పార్టీ ఇప్పుడే పుట్టింది కనుక జ్యోతిష్యాలు చెప్పలేం. ఇక బంగ్లాదేశ్లో అసలు సమస్యలకు మూలం ఎక్కడా అనేది క్వశ్చన్. మొదట్లో ఆ షేక్ హసీనానే ప్రాబ్లం, ఆమె వెళ్ళిపోతే సమస్య పరిష్కారం అవుతుంది అన్నారు, ఆమెను పంపించారు. కానీ సమస్యలు అలాగే కొనసాగుతున్నాయి. తర్వాత ఏమన్నారు, అసలు బంగ్లాదేశ్ సమస్యలకు కారణం ఇండియా అన్నారు. ఇండియా పైన వ్యతిరేకంగా మొదలుపెట్టారు. కానీ సమస్య పరిష్కారం కాలే. పొలిటికల్ పార్టీస్ అన్నీ కలిసి సమస్యను పరిష్కరించుకుంటాయంటే ఆ వాతావరణం లేదు. ఇటీవల ఆర్మీ చీఫ్ బహిరంగంగానే పొలిటికల్ క్లాస్ను అటాక్ చేశారు. అసలు మీరు ఒకరి మీద ఒకరు బురద చల్లకుండా సరిపోతుంది, మీలో ఏకాభిప్రాయం లేదు, మీరు ఏకాభిప్రాయం లేకపోతే బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ అండ్ ఇంటెగ్రిటీ ప్రమాదంలో పడుతుంది, నేనేదో తొందరగా మా పని పూర్తవుతుంది అనుకుంటే ఇది ఎంతకు తెగడం లేదు, మా పని మేము ఇంకా పెరుగుతోంది అంటూ ఇండైరెక్ట్గా ఆర్మీ ఇంటర్వెన్షన్ ఉండవచ్చు అని హెచ్చరిక జారీ చేశాడు. అంటే మహమ్మద్ యూనస్ ప్రభుత్వానికి పొలిటికల్ సిస్టమ్కు ఒక హెచ్చరిక జారీ చేశాడు. మేము మరి మా పని అయిపోయి మేము మా పని మేము చేసుకుంటాం అనుకున్నాం, కానీ ఇంకా కావడం లేదే, మాది ఎక్స్టెండ్ అవుతుంది, ఇంత పని ముగించాకనే నేను వెకేషన్ తీసుకుంటా అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక పొలిటికల్ క్లాస్కు బహిరంగంగా సవాల్ చేయడం. బంగ్లాదేశ్ పాకిస్తాన్ల చరిత్ర చూస్తే మిలిటరీ అనేక సందర్భాల్లో రాజకీయ నాయకత్వాన్ని పక్కకు పడేసి ప్రజల్లో అసంతృప్తి పెరిగిన సందర్భాన్ని ఉపయోగించుకొని అధికారాన్ని చేపట్టిన ఉదాహరణలు ఉన్నాయి. ఈ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అలా పుట్టింది, జనరల్ జియావుర్ రెహమాన్ నాయకత్వంలో పుట్టిన పార్టీ. అలాగే జాతీయ పార్టీ అనేది జనరల్ హెచ్ఎం ఎర్షాద్ నాయకత్వంలో పుట్టింది. అందువల్ల పాకిస్తాన్ బంగ్లాదేశ్కి ఇలాంటి ఆర్మీ ఇంటర్ఫియరెన్స్ ఇన్ పాలిటిక్స్ హిస్టరీ ఉంది. మరి ఇప్పుడు ఆర్మీ ఏమైనా డైరెక్ట్గా టేక్ ఓవర్ చేస్తుందా, ఎన్నికలు యూనస్ ప్రభుత్వం నిర్వహించగలదా, ఎన్నికల్లో ఒక స్టేబుల్ గవర్నమెంట్ వస్తుందా, అవామీ లీగ్ను ఎన్నికల్లో పోటీ చేయనిస్తారా, ఎందుకంటే హసీనా నేను తిరిగి బంగ్లాదేశ్కి వెళ్తానని కూడా అంటోంది. సో దీస్ ఆర్ ఆల్ ఇప్పటికీ ఆన్సర్ లేని ప్రశ్నలే. ఒకటి మాత్రం నిజం, బంగ్లాదేశ్లో స్టూడెంట్స్ కొత్త పార్టీ పెట్టడం వల్ల పొలిటికల్ సిస్టమ్ మరింత కాంపిటేటివ్గా మారుతుంది అన్నది మాత్రం నిజం.